మాటల్ని గట్టిగా చెప్పగలుగుతున్నారు కాబట్టి, మంచి మాటల్ని మనం వాళ్ళకంటే గట్టిగా చెప్పాలి కాబట్టి, మనము భరతమాతకు చేయకొట్టినా, మన పార్టీ యొక్క పథకాలను తీసుకుని వెళ్ళినా, ఏదైనా సరే మనం వాళ్ళకన్నా కూడా ఎక్కువ మాట్లాడేటువంటి స్థాయిలో మనం ఉండాల్సిందే. దానికోసమే మనం మొట్టమొదటి భరతమాతకు చేయగలం. యాక్చువల్గా అయితే మీటింగ్ యొక్క ఉద్దేశం దాదాపుగా పూర్తి. ముఖ్యంగా కమిటీలు వేస్తున్నారా లేదా, వేసితే ఎన్ని కమిటీలు వేశారు, వచ్చిండేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటిదే మొట్టమొదటి ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత. అంటే ఇప్పటిదాకా మొత్తం 145 మంది ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఒక 4 వస్తే 149 మంది రావడం జరిగింది. కొన్ని మండలాల్లో 0 ఉన్నాయి, కొన్ని మండలాల్లో 1 ఉన్నాయి, కొన్ని మండలాల్లో 6 ఉన్నాయి, కొన్ని మండలాల్లో 7 ఉన్నాయి. దాని గురించి నేను ఇప్పుడు విమర్శించదలుచుకోలేదు. కానీ అధ్యక్షుల వారికి, టీం అందరికీ కూడా ఈరోజు రాత్రి లేదా రేపటి లోపల కనీసం వాళ్లతో వీడియో కాన్ఫరెన్స్లో కానీ ఇంకో రకంగా కానీ తీసుకొని ఆ కమిటీలన్నీ కూడా ఫామ్ చేసి రేపు లేదా మర్నాడు లోపల ప్రతి ఒక్క మండలంలో కూడా కనీసం ఒకవేళ కొన్ని మండలాల్లో మనకు అసలు అవకాశమే లేదు అన్నటువంటి చోట్ల కూడా కొత్తగా ఎవరినైనా బాధ్యత తీసుకొని దాంట్లో ఈ కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2 రకాల రాజకీయాలు ఉన్నాయి. ఒకటి కేవలం వాళ్ళ స్వార్థం కోసం ప్రజల ఆస్తులపైన వచ్చేటువంటి యొక్క పన్నులని వాటిని దోచుకుంటూ బతికేటువంటి యొక్క రాజకీయము. రెండవది ప్రజల ఆస్తుల్ని పెంచి ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలను పెంచి దాని ద్వారా దేశ అభివృద్ధిని సాధించే రాజకీయం రెండోది. మనం 2వ రాజకీయం చేస్తున్నాం, మిగతా పార్టీలు 1వ రాజకీయం చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది మాట్లాడేటప్పుడు ఇంతకుముందు కూడా భరత్ గారు చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉన్నప్పటికీ పెద్దగా మనకు పనులు జరగడం లేదు. మనకు కూటమిలో ఉండేటువంటి యొక్క విషయాల్లో అనేక మంది మనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇవన్నీ వాస్తవాలే, ఇది ఎవ్వరము కూడా కాదని చెప్పలేదు. అలాగని మనం ఖాళీగా కూర్చోఉంటామా? కూర్చుంటే ప్రయోజనం వస్తుందా? అప్పుడేమన్నా మళ్ళీ మనకేమన్నా పనులు ఎక్కువగా జరుగుతాయా? అంతే కదా, ప్రాక్టికల్గా ఆలోచన చేయాలా. ఈరోజు మనం ఒక ఊరికి పోవాలనుకుంటే ఈ రూట్ పోలేకపోతే ఇంకో రూట్లో పోతాం. ఒకవేళ మనకు ఖాళీగా ఉండి నిరాశ నిస్పృహలు పొందితే ఏమైనా సాధించగలుగుతామా అనేటువంటిది మొట్టమొదటిగా మనం ఆలోచన చేసుకుంటే అందరికీ తెలుసు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి నాయకులు ఉండరు, కానీ శాశ్వతంగా పనిచేసే నాయకులుగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు శాశ్వత నాయకులుగా ఉంటారు. నేను గతంలో పనిచేసినా, నేను ఎప్పుడో కావాలి, నేను 1999 నుంచి 2004 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటే నిన్ను గుర్తించేవాడు కూడా ఉంటాడు. ఆ రోజు రాజకీయంలో నువ్వు ఏం చేయగలుగుతున్నావు, నువ్వు ఏమి చేయగలుగుతావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయగలుగుతావు, ఈ రెండింటి మీదనే రాజకీయం ఆధారపడి. నేను సరదాగా అందరినీ మిమ్మల్ని అడుగుతున్నాను, మేము గెలుస్తామో లేదోనండి, మేము మా ఊరిలో సర్పంచ్ని గెలిపించేటువంటి సత్తా మాకుంది అన్నటువంటి వాళ్ళు ఒకసారి చేయగలుగుతారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, వేరే పార్టీల వాళ్ళైనా సరే, మా ఓట్లతో వాళ్ళు గెలుస్తారు అనేటువంటి వాళ్ళు. రైట్, ఈ ధైర్యం మనకందరికీ కూడా కావాలి. వాస్తవంగా అందరూ గెలవడం అనేటువంటి సాధ్యం కాదు. ఈసారి ఏదో జనసేనకి 100% స్ట్రైక్ వచ్చింది, లాస్ట్ టైం 151 జగన్కి వచ్చింది, ఇప్పుడు 171 వచ్చిందా, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అనూహ్యంగా వస్తాయి. కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ఆ గ్రామంలో కానీ లేదా ఎంపీటీసీ పరిధిలో ఉంటే ఎంపీటీసీ పరిధిలో కానీ, జెడ్పీటీసీ పరిధిలో ఉంటే జెడ్పీటీసీ పరిధిలో కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పరిధిలో కానీ అనేక రకాలైనటువంటి సపోర్ట్ మనం తీసుకొని రావాల్సి వస్తుంది. రెండవది, అక్కడ మన వాళ్ళ నాయకులుగా ప్రజలు గుర్తించాలి. అక్కడ ఉండే ప్రజలు ఇక్కడ గుర్తించవచ్చు, మన పురంధరేశ్వర గారు గుర్తించవచ్చు, మధుకర్జీ గారు గుర్తించవచ్చు, వంశీ గారు గుర్తించవచ్చు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గుర్తించవచ్చు. కానీ గుర్తించబడాల్సినటువంటిది మొట్టమొదటి నాయకుడిగా మనము ఉన్నటువంటి ఏరియాలో ఉన్న ప్రజల చేత మనం గుర్తించబడాలి. అలా గుర్తించబడాలంటే ఏం చేయాలి? ఒకటి, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేసి ఖర్చు పెట్టడంలో కొంతమంది కూడా నాయకులు సక్సెస్ అయ్యవచ్చు.
మన దగ్గర అంత లేదు, ఎందుకంటే మనం దోచుకోలేదు కదా. దోచుకుంటే మన దగ్గర కూడా అంతే ఉండేది. వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలుకొని, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి మొదలుకొని మనకు దోచుకునేది అలవాటు చేసింటే మన దగ్గర కూడా కావాల్సినంత డబ్బులు ఉండేది, మనకు అది అలవాటు చేయలేదు. అయితే మనం రాజకీయం చేయకూడదా? శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు దోచుకోకపోయినా రాజకీయం చేశారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు సమాజాన్ని దోచుకోకుండా కూడా రాజకీయం చేశారు. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా అక్కడకు ఆయన కూడా ఒక్క దోపిడీ కూడా చేయకుండా రాజకీయం చేశారు. ఇప్పుడు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క యొక్క ప్రజాధనాన్ని కూడా దోచుకోకుండా రాజకీయం చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేస్తున్నదేంటి? నిరంతరము రాజకీయంగా ఆలోచన చేసి ఏదైతే ప్రజలకు దగ్గరగా వెళ్తుందో దాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. మనం సర్పంచ్ స్థాయిలో కూడా అదే చేయాలి, వార్డు మెంబర్ స్థాయిలో కూడా అదే చేయాలి. నా వార్డు ఉంది, నా కెపాసిటీ నా వార్డు వరకే, నేను వార్డు మెంబర్ అయ్యే కెపాసిటీనే ఉంది. మనం చేయాల్సిన పని ఏంటి? వార్డులో ప్రతి ఒక్కరు కూడా నిన్ను పేరు పెట్టే స్థితిలో ఉండాలా, ప్రతి ఒక్కరి యొక్క పేరు కూడా నువ్వు పెట్టి వాటిని పిలిచేటువంటి స్థితిలో ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా అశుభ కార్యక్రమం జరిగినా కూడా నువ్వు అక్కడికి పోయి వాళ్ళకు తోడుగా కాసేపు నిలబడి వాళ్ళ అవసరం ఏదన్నా ఉంటే తీర్చి రావాలి. ఇంతే పని. దీనికి డబ్బు ఖర్చు అవుతుందా? డబ్బు ఖర్చు అవుతుందా? దానికి వార్డులో ఉంటే మహా అయితే ఒక 1000 కుటుంబాలు ఉంటాయి, 1000 మంది జనాభా ఉంటారు, 200 కుటుంబాలు ఉంటాయి. నువ్వు సరదాగా అనుకున్నా కూడా రోజుకు ఉదయం వాకింగ్ చేసినట్లు కానీ ఇంకో రకంగా కానీ 10 ఇంట్లకు పోయేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి వచ్చినప్పుడు నువ్వు నాయకుడైతే, ఈరోజు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ పని చేయలేరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయం. వాళ్ళ ఆలోచన అంతా ఎంతసేపు అయినా సరే ఆఖరి రోజుల్లో డబ్బు ఖర్చు పెడతామా, మా నాయకుడి యొక్క చరిష్మాను గుర్తుపెట్టుకుంటామా, లేకపోతే ఏదైనా గతంలో అయితే లెక్కింపులు చేసేవాళ్ళు ఈరోజు అవకాశం తక్కువ ఉంది కానీ ఇట్లాంటి రాజకీయం వాళ్ళు చేస్తారు. భారతీయ జనతా పార్టీ మాత్రం మనకు నేర్పించేది వ్యక్తితో అనుసంధానమైన రాజకీయం చేయమని. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఇది జరగడం లేదు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. నేను కూడా కదిరిలో జిల్లా అధ్యక్ష పదవి కావాలని కానీ, జిల్లా కార్యదర్శి పదవి కావాలని కానీ, జిల్లా ట్రెజరర్ పదవి కావాలని కానీ నేను అడగలే. నేను 83లో రాజకీయాలు ప్రారంభించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఏమీ లేదు. అక్కడ చిన్నగా ప్రారంభించాం, సపోర్ట్ కూడా ఉండేటువంటిది కాదు. అయితే నిరంతరం నేను ఒక వారంలో 3 రోజుల పాటు ఖచ్చితంగా ఏదో ఒక గ్రామంలో నిద్ర చేసేవాడిని. భజన సంఘాలు ఉంటే భజన సంఘాల దగ్గరికి వెళ్ళి భజన చేసేవాడిని. మిగతా వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే తెలుసుకొని అక్కడికి వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని. దాంట్లో మనమేం నాయకులం కాదు, సాధారణమైనటువంటి వ్యక్తులే. అవకాశం వచ్చింది, చైర్మన్గా పోటీ చేశాం, 400 ఓట్ల తేడాతో ఓడిపోయాం. దాని తర్వాత అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా మొత్తం దీంట్లో పోటీ చేశాం, ఆ దీంట్లో మనం గెలిచాం. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేశాం, గెలవలేదు. దాని తర్వాత ఎంపీగా పోటీ చేశాం, గెలవలేదు. కానీ రాజకీయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. రాజకీయాన్ని వదిలిపెట్టడం అంటే ఆత్మహత్యా సదృశమని అనుకోవాలి. ఎందుకంటే నిన్ను నీనుగా గుర్తించబడేటువంటిది ఎప్పుడంటే రాజకీయంలో నువ్వు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఒక లేబుల్ వేసుకొని, నువ్వు ఒక అడ్రస్ కార్డు వేసుకొని పోగలిగేటువంటిది ఉన్నంత వరకు నువ్వు రాజకీయ నాయకుడు. అది లేనంత వరకు మనం రాజకీయ నాయకుడు కాదు. రెండోది, పార్టీ పరంగా నిన్ను వచ్చేటువంటిగా గుర్తింపు మామూలు వ్యక్తిగా రాదు. సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే కొన్ని ఊర్లలో జరుగుతుంటాయి. ఆ ఊర్లలో ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ వేయాలని వాళ్ళ షాప్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఇమీడియట్గా మున్సిపాలిటీలో ఉండేవాడు వస్తాడు, దాన్ని పిరికేస్తాడు, లేకపోతే వారికి లంచం ఇవ్వాలి. అదే నువ్వు భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శిగానో మండల కమిటీ మెంబర్గానో ఉండి నీ యొక్క ఫ్లెక్స్ అక్కడ వేసుకున్న వాళ్ళతో పెరిగేస్తాడా? భారతీయ జనతా పార్టీకి అక్కడ బలం లేకపోవచ్చు, పెరిగేస్తాడా? ఇది రాజకీయంగా మనకి ఇచ్చేటువంటి పార్టీ ఇచ్చేటువంటి యొక్క విలువ. ఆ విలువని మనం తీసుకొని ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం. నీవు పెరిగితే పార్టీకి ఎంత లాభమో, పార్టీ పెరిగితే నీకు కూడా అంతే లాభం. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటే పార్టీ నాకేం చేయలేదు, పార్టీ ఏమి చెయ్యదు.
నిన్ను ఒక లీడర్గా ఫోకస్ చేయడానికి నీకు అవకాశం కల్పిస్తుంది. తర్వాత ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందేది నువ్వే. దాన్ని ఉపయోగించుకోకుండా పార్టీ నాకేమీ చెయ్యలేదు అని ఆలోచన చేసినంత కాలం మనము నాయకులు కాము, మనం సర్పంచులు కాము, మనం వార్డు మెంబర్లు కాము, మనం జెడ్పీటీసీ మెంబర్లు కాము, ఎంపీటీసీ మెంబర్లు కాము, ఎమ్మెల్యేలు కూడా కాము. ఈ విషయాలలో ఉన్నటువంటి యొక్క మైనస్ పాయింట్స్ మనకి పోవాలంటే పార్టీ నిరంతరం మనం కార్యక్రమాలు ఇస్తూ ఉంటాం. మామూలుగా ఏంటంటే కొంతమందికి స్వయమేవ మృగేంద్రత అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. స్వయమేవ మృగేంద్రత. సింహం ఏం చేస్తుందో తెలుసా? సింహం తన రాజ్యాన్ని ఎట్లా విస్తరించుకుంటుందంటే అడవిలోకి వెళ్ళిన తర్వాత చుట్టూరు ఒకసారి రౌండ్ వేస్తుంది. ఆ రౌండ్ వేసిందంటే మిగతా అక్కడ ఉండేటువంటి పక్షజాలానికి మొత్తం జంతుజాలానికి కూడా తెలుసు ఈ ప్రాంతానికి ఆ సింహం రాదని. ఎవడైనా వచ్చినా వారికి దాసుడుగా ఉండాలా, లేకపోతే సింహం వాళ్ళ మీద దాడి చేస్తుంది. అందుకే స్వయమేవ మృగేంద్రత అన్నారు. దానికి ఎవరు చెప్పరు, అదే పోయి గిరిగీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త కూడా ఒక గిరి గీసుకోవాలి. నా పరిధి నా యొక్క వార్డు, నా పరిధి నా యొక్క సర్పంచ్ గ్రామం, నా పరిధి నా జెడ్పీటీసీ, నా పరిధి నా ఎంపీటీసీ. దీన్ని మనం గీసుకొని నువ్వు ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటావా, జిల్లాలో బాధ్యత ఏమన్నా ఉంటుందా, ఇవన్నీ పక్కన పెడతాం. నీ ప్రాంతంలో నువ్వు ఏ స్థాయిలో ఎదుగుతావు అనేటువంటిది మనం తయారవుతూ వస్తే ఒక్కరొక్కరుగా మనం నాయకులుగా తయారవుతాం. లేదా ఇంతకుముందు నేను అడిగాను చూడండి, మనము అక్కడ అవకాశం లేక అక్కడ కూటమిలో తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో వచ్చినప్పటికీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి అన్నా నీ సపోర్ట్ కావాలి అని అడిగినప్పుడే మనం నిజమైన నాయకులు అవుతాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. దీనికి డబ్బు ఖర్చు కాదండి. ఎవరో చాలామంది చాలా చేసిన రాజకీయాలు, టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, అంబికా కృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి డబ్బులు ఉన్నాయి. వాళ్ళ డబ్బుతో రాజకీయం చేసిండొచ్చు. వెంకయ్యనాయుడు గారి దగ్గర డబ్బుతో రాజకీయం చేయలే, నరేంద్ర మోదీ గారు డబ్బుతో రాజకీయం చేయలే, యోగి ఆదిత్యనాథ్ గారు డబ్బుతో రాజకీయం చేయలే, వాజ్పేయి గారు డబ్బుతో రాజకీయం చేయలే. అంటే డబ్బు ఉంటుంది, వాళ్ళు చేసే పనులకు సపోర్ట్గా పక్కన ఉండేటువంటి వాళ్ళు ఇస్తారు. మనము కూడా ఒక లీడర్గా నువ్వు ఫోకస్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బంధుత్వాలను నువ్వు కలుపుకొని వాళ్ళతో స్నేహితంగా ఉంటే ఒక పార్టీ ప్రోగ్రాం పెట్టినప్పుడు నువ్వు వద్దన్నా కూడా అన్నా ఇదిగోనా ఇది తీసుకో అని చెప్పేసి అంటారు. మనం ఆర్భాటం చేయకుండా పనులు చేస్తే ప్రతి సాధారణ కార్యకర్త కూడా రాజకీయ పని చేయవచ్చు. ఎప్పుడు కూడా మనము పుట్టాం, పెరిగాం, ఈరోజు పార్టీలోకి వచ్చాం. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వున్నా లేకపోయినా పార్టీ మాత్రం ఉంటుంది. ఇది శాశ్వతం. అవునా కాదా? బలరాజ్ మధోక్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన వాజ్పేయి గారిని అంటే ఇంకా బాగా మాట్లాడతాడనేటువంటి పేరున్న వ్యక్తి. ఆ కాలంలో 8 మంది అష్టదిగ్గజాలుగా ఉండేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే బలరాజ్ మధోక్ గారు పార్టీ మీద ద్వేషంతోనో తన యొక్క వ్యక్తిగత స్వార్థంతోనో వెళ్ళిపోయాడో, బలరాజ్ మధోక్ వెళ్ళిపోయాడు, కానీ పార్టీ అట్లాగే ఉంది. ఉమాభారతి గారు ఒకసారి పార్టీని అందరికీ ముందర విమర్శించారు. ఆమె వెళ్ళిపోయినా ఆమె మళ్ళీ పార్టీలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. కళ్యాణ్ సింగ్ గారు పార్టీని ఒకసారి విమర్శించి పక్కకు వెళ్ళిపోయినా మరలా ఆయన పార్టీలోకి రావాల్సిందే. పార్టీ మాత్రం అజరామరంగా ఉంది. యడియూరప్ప గారు కొన్ని కారణంగా వేరే వెళ్ళి వేరే పార్టీ పెట్టినప్పటికీ పార్టీ శాశ్వతంగా ఉంది. పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు కాబట్టి మరలా యడియూరప్ప గారు కూడా మళ్ళా పార్టీకి రావాల్సింది. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చెప్తాడు పార్టీ కంటే నేను గొప్పవాడిని అని ఎవడైనా అనుకున్నాడంటే అంతకన్నా మూర్ఖుడు ఎవడో ఉండడు అనేటువంటిది మొట్టమొదటిగా నేను చెప్పాను. పార్టీ గ్రేట్. ఆ పార్టీలో నీ స్థానాన్ని నువ్వు ఏ విధంగా సంపాదించుకుంటావు అనేటువంటి దానికే ఈ కార్యక్రమాలను. నువ్వు చేసినా చేయకపోయినా, పర్యావరణ దినోత్సవం చేసినా చేయకపోయినా, నీ ఊర్లో జరిగినా జరగకపోయినా ఎక్కడో చోట జరుగుతుంది, సోషల్ మీడియాలో వస్తుంది, దేశవ్యాప్తంగా వస్తుంది, అందరికీ తెలుస్తుంది. కానీ నీవు అక్కడ చేస్తే నీవు నాయకుడిగా కీర్తించబడతావు. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటిది ఉంది. ఈరోజు నువ్వు ఎమర్జెన్సీకి సంబంధించి మాట్లాడి అవసరమైతే ఇంట్లోనే అద్దం ముందర మాట్లాడుకొని నువ్వు బాగా మాట్లాడేది వచ్చి నడి బజార్లో నిలబడి ఎమర్జెన్సీలో ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని హంతకి చేసిండేటువంటి ఇందిరాగాంధీ ఏమి చేసిందని నువ్వు ధైర్యంగా మాట్లాడగలిగినప్పుడు మిగతా వాళ్ళ దగ్గర ఆ శక్తి లేనప్పుడు వాళ్ళందరూ కూడా నిన్ను చూసి నిన్ను నాయకుడిగా గుర్తిస్తారు. అదే మన యొక్క నాయకత్వంలో భవిష్యత్తుకు దారి అవుతుంది. దానికి డబ్బు అవసరమా?
సమయం మాత్రం అవసరం. బట్టలు చింపుకొని మనం ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, కానీ సమయాన్ని చించుకొని, అంటే మన దగ్గర ఉండేటువంటి సమయాన్ని మన వ్యాపార సంబంధమైన కానీ, మన వ్యవసాయ సంబంధమైన కానీ, మన ఉద్యోగ సంబంధమైన ఉండేటువంటి సమయంలో కొంత సమయాన్ని కేటాయించాలి. మామూలుగా మనకు రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ అక్కడ ఒక సూత్రం ఉంది. ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కూడా ఆశ్చర్యమైన దగ్గర, నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను మీటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొని వచ్చి, మన భోజనానికి వెళ్ళినట్లుగా అక్కడ పార్టీ మీటింగ్లో పాల్గొంటారు. ఆశ్చర్యమైంది నాకు. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని చోట్ల మన పార్టీలే కాకుండా మిగతా పార్టీల వాళ్ళు కూడా కేవలం 15 నుంచి 25 లక్షల్లో ఎమ్మెల్యేస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కానీ మనం ఆ పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఇంతమందితో కలిసి ఇక్కడ ఉన్నామంటే నిజంగా ఈ కార్యకర్తలందరికీ, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. వీఆర్ ద గ్రేట్ సోల్జర్స్ ఆఫ్ దిస్ భారత్ దేశం. దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ మనకి ఏమి తెచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమి పెద్దగా రాలే, అయినా కూడా మన పార్టీలో ఉన్నాం, అయినా కూడా జెండా మోస్తూ ఉన్నాం. మనం చూస్తే పార్టీలు మారిండేటువంటిది చూస్తే వైఎస్ఆర్సీపీలో కానీ, తెలుగుదేశంలో కానీ, మిగతా పార్టీల్లో కానీ కప్పల తక్కెడ మాదిరి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళారేమో, కానీ భారతీయ జనతా పార్టీలో 95% మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి పార్టీ లైన్లోకి వచ్చిన తర్వాత అతనికి అవతల ఎంత పెద్ద పదవి వస్తుందన్నా కూడా పక్కన పెట్టి పార్టీ లైన్లో ఉండేటువంటి కార్యకర్తల్ని వందలు వేల మందిని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మనం వాటితో పాటు గుణాత్మకంగా మనం ఉన్నాం. అంటే మనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. దేశం కోసం రాజకీయం అనే క్వాలిటీ ఉంది, మన గ్రామం కోసం రాజకీయం అనే క్వాలిటీ ఉంది, నీతి నియమాలతో ఉండేటువంటి క్వాలిటీ రాజకీయం ఉంది. దాన్ని సంఖ్యాత్మక రాజకీయంగా మనం మార్చుకోవాలంటే కార్యక్రమాలు మనం మనసా వాచా కర్మణ చేయాలి. వీలైనంత వరకు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలి. మన పరిధి ఎంత ఉందో అంతలో మాత్రమే మనము పూర్తి స్థాయిలో మనం చేయాలి. మన పరిధి ఎంత ఉందో అక్కడ ఉండే ప్రతి కుటుంబంతోనూ మనకు సంబంధం ఉండాలి. మన పరిధి ఎక్కడ ఉందో అక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమైనప్పుడు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్గా, ఎలక్ట్రిసిటీ ఆఫీస్గా, లేకపోతే ఆయనకి సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి ఎండిఓ ఆఫీస్గా మనం పోయి అతనికి వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ పనులు చేయించగలగాలి. దీనివల్ల రెండు ఉంటారు. మామూలుగా మన హిందూ ధర్మ సాంప్రదాయంలో మనం ఏం చెప్తాం, ఏం తెచ్చుకోవాలనుకున్న హిందూ ధర్మ సాంప్రదాయంలో జీవిస్తూ మనం ఏం తెచ్చుకోవాలనుకుంటాం చెప్పండి? పుణ్యం. అదే అంటున్నాను, అంతే కదా. మొట్టమొదటి హిందూ ధర్మ సాంప్రదాయంలో ఒకటి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులను పీడిస్తే పాపం, ఇతరులకు మంచి చేస్తే పుణ్యం. ఈ ఒక్క సూత్రం ఆధారంగా తీసుకుంటే ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే పుణ్యం చేసేవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పాపులే. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు ఎవరైనా కేసు పెట్టినా కూడా దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మనసా వాచా కర్మణ, వాజ్పేయి గారిని చూసినా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని చూసినా, అద్వానీ గారిని చూసినా, నరేంద్ర మోడీ గారిని చూసినా, యోగి ఆదిత్యనాథ్ గారిని చూసినా, వాళ్ళ స్ఫూర్తితో మనం ఎంతసేపు అయినా మన చేతిలో ఉన్న డబ్బులు కూడా కాస్త పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాం, అంతే తప్ప మిగతా వాళ్ళని దోచుకోవాలని చూస్తాం. అయినా కూడా మనకు వస్తుంది సంపద. నేను కేబుల్ టీవీ పెట్టాను. అప్పట్లో మాకు అక్కడ మినిస్టర్ ఒకతను నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. నా మీద ఒక కేసు పెట్టించాడు. కేసు పెట్టిస్తానే అప్పుడు సత్యేంద్ర ప్రతి హస్తాన్ని చాలా పవర్ఫుల్, ఆయన ఎవరైనా పోతే కొడతాడు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఆ కేసు పెడతానే నన్ను ఆడికి వెళ్ళినప్పుడు ఆయన గెస్ట్ హౌస్లో వస్తానే నేను అక్కడికి వెళ్తానే అప్పుడు నా బాధ్యత ఏంటంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు మండలాలు ఉండేటువంటిది మండల కార్యదర్శి. అంతే, నేను జిల్లా కార్యదర్శి కూడా కాదు, జిల్లా వ్యక్తిని కూడా కాదు. ఆ విజిటింగ్ కార్డు తీసుకుని ఆయనకు పంపించాను. పంపిస్తానే ఆయన బయటకు వచ్చి ఇట్లా తేరాపారా చూసి, ఏమయ్యా నువ్వు బ్లూ ఫిల్మ్ చేస్తున్నావు అంటే నీ కేబుల్ టీవీలో అన్నాడు. కేబుల్ టీవీలో నేను సినిమా వేశాను, బ్లూ ఫిల్మ్స్ చేస్తున్నావు అంటే ఎవరు చెప్పారంటే మినిస్టర్ చెప్పాడు అన్నాడు. నేను సింపుల్గా ఏమన్నానంటే, అలా వేసి ఉంటే ఇట్లా మాట్లాడకండి సార్, నడి బజార్లో నిలబెట్టి కాల్ చేయండి, మీ ప్రూఫ్ తీసుకొని వచ్చేసేసి మినిస్టర్ని పిలిపించండి. అది అయిపోయిన తర్వాత ఆయన వెంటనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు, పిలుచుకున్నాడు, వాస్తవం తెలుసుకున్నాడు. అప్పుడు లోపల ఉండేటువంటి ఎస్ఐ వచ్చి చెప్పాడు, అన్నా నువ్వు ఆ కార్డు పంపించకున్నాను అంటే నువ్వు నాటి దిబ్బలు తింటేవాడు అన్నా.
తర్వాత విషయం వేరే కావచ్చు. ఆ కార్డు అనేటువంటిది కేవలం ఆ యొక్క మండల కార్యదర్శి అప్పుడు 87లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఆ కార్యదర్శి అనేటువంటిది వెళ్ళిన తర్వాత వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఇతని మీద ఏమన్నా మ్యాన్ హ్యాండిల్ చేస్తే ఇతని వెనకాల పార్టీ ఉంది అని అనుకుంటాడు కాబట్టి నాకు గౌరవం వచ్చింది. నా వ్యక్తిగతంగా కాదు, నాకు గౌరవం వచ్చింది. ఇది మనం తెలుసుకోవాలి. ఒక్కో సందర్భంలో పార్టీలో ఉన్నప్పుడు కూడా అవతల పార్టీల వాళ్ళ యొక్క ద్వేషాలు ఇవన్నీ కూడా వస్తాయి. అయినప్పటికీ వాళ్ళ దగ్గర మనం పొరపాటున ఓడిపోయినప్పటికీ నీ యొక్క పేరు వార్తల్లో ఉంటుంది, నీ యొక్క పేరు ప్రజల్లో ఉంటుంది, నీ యొక్క పేరు నీ యొక్క పరిధిలో ఉంటుంది. నువ్వు నాయకుడిగానే గుర్తించబడతావు. గెలిచినా ఓడినా చాలామంది అంటే గెలుపు కోసమే ఎమ్మెల్యేలు, గెలుపు కోసమే సర్పంచులు, గెలుపు కోసమే వార్డు మెంబర్లు కాదు. నీవు ఉన్నావా లేదా, పోటీలో ఉన్నావా లేదా, నీకు 50 ఓట్లు వచ్చినా చాలు, అవతల వారికి 950 ఓట్లు వచ్చినా సరే నీకు 50 ఓట్లు వస్తామన్నా కూడా నువ్వు నిలబడాలి. ఈ పని మనం చేసి చూపించాం. గతంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ యొక్క ఆగ్రహాలను తట్టుకోలేకుండా కొన్ని ఎలక్షన్స్లో పాల్గొనకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని యొక్క ఎలక్షన్స్లో కూడా పాల్గొనింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం, ఆ గొప్ప కార్యకర్తలం. ఏం లాభం, మనకి ఏం ప్రయోజనం లేకపోతే ఏం లాభం? చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. నేను మొన్న దారిలో వెళుతూ అనంతపురం బెంగళూరు దారిలో వెళుతూ ఒక పక్క టీ స్టాల్లో కూర్చుంది. ఆమె భూమి టీ బంకు పెట్టుకుంది. అక్కడ ఆమె భూమి వచ్చింది. అమ్మా ఎట్లున్నాయమ్మా, అన్నీ బాగున్నాయా, రోడ్డు బాగా వచ్చింది కదా? బాగా వచ్చింది సార్, నా భూమి 2 ఎకరాలు పోయింది సార్ దీంట్లో. అదే ప్రభుత్వం సార్, మమ్మల్ని దోచుకునే ప్రభుత్వం నాకని. అమ్మాయి మేము అట్లనే పోన్లేమ్మా, అట్లయితే ఏం చేద్దాం అనుకుంటే రోడ్డు రాకముందు అవి మొత్తం 18 ఎకరాలు 2 ఎకరాలు పోయింది. రోడ్డు రాకముందు నీ భూమి ఎంత ఉండిందో దానికి 4 రెట్లు డబ్బులు నీకు ఇచ్చేస్తాము, మిగతాదంతా మేము తీసుకుంటాంలేమ్మా. మంచి సార్ అంది మొట్టమొదట. సరే మా లెక్కేయి అని చెప్పేసి అంటే వాళ్ళ పిల్లవాడిని పిలిచి లెక్కేస్తే అంతకుముందు 18 ఎకరాలు అక్కడ 6 లక్షల రూపాయలు ఎకరా. ఈరోజు దాదాపుగా 1,70,00,000 రూపాయలు. లెక్క వేస్తానే ఆమె కళ్ళు తిరిగిపోయాయి. ఎందుకు? ఇప్పుడు 2 ఎకరాలు పోయింది, 2 ఎకరాలకు గాను 6 లక్షల రూపాయలు మాత్రమే ఉండింది కాబట్టి 15 లక్షల రూపాయలు ఎక్కడ 30 లక్షలే కాంపెన్సేషన్ ఇచ్చింది. ఆమె ఏమంటుంది, నా 2 ఎకరాలకు ఈ రోజు ఉండేటువంటి 1,70,00,000 ప్రకారం రాలేదనేది ఆమె మాట్లాడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ 2 ఎకరాలు పోయిన కారణంగా నీకు వచ్చింది కదా అని ఆమె విషయానికి అర్థమైనప్పుడు, అవును సార్ మీ నరేంద్ర మోడీ గారు మంచి పని చేస్తాను. ఇది ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకుండే ఆలోచన నువ్వు ఎట్లా మార్చగలుగుతావు? నువ్వు ఏదో వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు సరదాగా మాట్లాడినప్పుడు మార్చగలుగుతావు. ఇదే మనం చేయాల్సిందే పని. ఈరోజు రేషన్ బియ్యం వస్తుంది, అక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారు ఫోటో వేయడం లేదు. అంతకుముందు జగన్ గారు ఫోటో వేసుకుంటున్నారు, ఇక్కడ ఫోటో వేయడం లేదు. ఎవరు చెప్పాలి? పార్టీ కార్యకర్తలే చెప్పాలి. చెప్పడం ద్వారా ఎవరికి లాభం? పార్టీకి లాభం, ఆ వ్యక్తికి కూడా నాయకుడిగా లాభం. ఈరోజు ఆయుష్మాన్ భారత్ భారత్ ఉంది. నేను ఏదైనా పుణ్య కార్యక్రమాలు అంటే ఎలా ఉంటాయండి, పొరపాటు ఎవరైనా మన ఇంటి పక్కన ఉండేవాడు చనిపోయాడు అనుకున్నాం, చాలా పేదవాడు, అతన్ని తీసుకొని పోయి ఖననం చేసేదానికి కూడా వీల్లేదు. అందరూ చందాలు వేసుకుంటే ఎంత వేసుకోగలుగుతాం? ఓ 10,000, 20,000, 30,000 మళ్ళీ మర్చిపోతాం. కానీ అదే ఆయుష్మాన్ భారత్ లాంటిది ఏదన్నా ఉండి అతనికి అనారోగ్యంగా వస్తే 5 లక్షల రూపాయల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమం పొరపాటున అతను చేయకపోతే అతనికి రాదు కదా. ఆ పని నువ్వు చేయించావనుకో, పొరపాటున అతనికి అవసరం వచ్చే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చేందుకు పుణ్యం వస్తుందా లేదా? ఇది పుణ్య కార్యక్రమా కాదా? ఎవరికైనా సరే మనకు ఉండేటువంటి హౌసింగ్ పైన సోలార్ ఆపేయాలి. ప్రచారం ఏదో బ్రహ్మాండంగా జరుగుతుంది, రోజు టీవీల్లో వస్తుంది, రోజు దీంట్లో వస్తుంది. కానీ ఎంతమంది వేయించుకుంటున్నారు? దానికి ఏమన్నా అడ్డంకులు ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా. నీవు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు సోలార్ పథకం ద్వారా, సూర్యగ్రహ పథకం ద్వారా ఇంత లాభం వస్తుందమ్మా, మీరు చేయించుకోండి అన్నారు అనుకోండి. 25 సంవత్సరాలు ప్రతి నెల మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా లేదా? చేసేది మనం కాదు, ప్రభుత్వం యొక్క స్కీమ్. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేది నువ్వే. ఎప్పుడైతే నువ్వు వాళ్ళతో ఇంప్లిమెంటేషన్ చేసి అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి నువ్వు ఆ సోలార్ ఘన పథకాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు నీకు కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు. వాళ్ళకి నెల వచ్చేటువంటి 500 రూపాయలు పోయేసేసి వాళ్ళకి ఇంకా 100, 200 వస్తుంటే నిన్ను గుర్తు పెట్టుకుంటారు. ఇవే మనం చేయాల్సిందే రాజకీయం అంటే.
ఎలక్షన్ తప్పుడు రాజకీయం వేరు, అది చూద్దాం ఎవరెవరు వస్తారో, మనమే ఉంటామో, మనకంటే ఇంకా సమర్థులైన వాడు డబ్బు ఖర్చు పెట్టేవాడు వస్తే వాడికి సీట్లు ఇస్తారు, అది వేరే విషయం. మనము మొట్టమొదటిగా చేయాల్సింది మనం రాజకీయంగా వెతకాలి. సో ఇట్లాంటివి చాలాసార్లు మనం వింటాం. అయితే దాన్ని అర్థం చేసుకుని క్రియాశీలకంగా పెట్టిండేవాడే నాయకుడైతాడు. మా కదిరి ప్రాంతంలో, మీ నెల్లూరు ప్రాంతంలో ఉన్న శక్తివంతమైన నాయకులు లేరు. మా కదిరి ప్రాంతంలో అంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకత్వం ఉన్నవాడు లేరు. మా కదిరి ప్రాంతంలో నా కులానికి ఉండేటువంటి ఓట్లు కేవలం 6,000 ఓట్లు. అయినా పార్టీ టికెట్ ఇచ్చింది. నిరంతరం పని చేశాము, నిరంతరం ఎలక్షన్స్లో పాల్గొన్నాము. ఒకసారి 1985లో ఇండిపెండెంట్గా నేను అభ్యర్థిగా కాకపోయినా కూడా ఆ టోటల్ లీడ్ నేను చేసి డొనేషన్స్ 3 లక్షలు కలెక్షన్ చేసి 25,000 ఓట్లు తెచ్చుకున్నాం వెంకమరెడ్డి చౌదరి పేరుతో. 89లో దేశాయ రామరెడ్డి గారిని ఇండిపెండెంట్గా నిలబెట్టి అధికారంలో ఉన్న పార్టీని ఓడగొట్టి అప్పుడు 29,000 ఓట్లు తెచ్చుకున్నాం. 91లో అంజనీదేవి గారిని అక్కడ ఎంపీగా నిలబెట్టి మనం ఆ రోజు నేను పనిచేశాను. దాని తర్వాత శేషగిరిరావు గారు అనేటువంటి వ్యక్తిని నేను 99లో చేశాను. 98లో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తే అవతల ఎమ్మెల్యే రసూల్ గారు నిలబడితే ఆయనకు నాకు వచ్చినటువంటి ఓట్ల తేడా కేవలం 400. ఆయన చైర్మన్ అయ్యాడు. దాని తర్వాత 99లో అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తంలో లెక్క వేసినప్పుడు నాకు అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. 5,000 కూడా నేను చేయలేదు. నేరుగా పోయినా మామూలుగా అప్లికేషన్ ఇచ్చినా, ఒక 5 మంది మాత్రం వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాం. నాకు అయిండే ఖర్చు అంతా కూడా 8,000 అంతే ఆ రోజు. కానీ పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం చేసింది, ఎంతకాలం ఇతను పనిచేశాడు, ఎంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్నాడు, దాని కారణంగా ఇచ్చారు. నా కులాన్ని చూస్తూ నా డబ్బును చూసే కాదు. నేను గెలిచిన ఎలక్షన్ కేవలం సరిగ్గా చెప్పాలంటే 12 లక్షల రూపాయల్లో నేను గెలిచాను. 27 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 15 లక్షలు టీడీపీ వాళ్ళకి ఇచ్చాము. మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిపినా కానీ 12 లక్షల రూపాయలతోనే నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. కారణం ఏంటంటే ప్రజల్లో అంతవరకు తిరిగిండేటువంటి మనకు ఉండేటువంటి ప్రజాదరణ. ఎవరైనా వెళ్తే నేను వెళ్తానే, అన్నా నువ్వు ఆ రోజు భజన చేసినావు కదా, వాడే ఎమ్మెల్యేగా ఫీల్ అవుతున్నాడు. నేను ఇదే అంటున్నా, ఇది ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ప్రతి ఒక్క వాళ్ళ ఇంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఈరోజు ఉండే ఎమర్జెన్సీ ప్రోగ్రాం కానివ్వండి, పర్యావరణ దినోత్సవం, మీ ఇంటి ముందర ఒక మొక్క నాటు, వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక మొక్క నాటు, బజార్లో ఉండేటువంటి వీధులున్నింటినీ కూడా ఒక మొక్క నాటు. మొక్కలు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం ఏం చేయాలా, 1 గంట సేపు మంచి ఎక్సర్సైజ్ చేయాలంతే. ప్రొద్దునే పోయినామా, ఈరోజు ఒక 10 ఇంట్ల ముందర గుంతలు తీసి నా అమ్మ ఇది చేసేసి సక్రమంగా నీళ్లు పోయి తల్లి ఈ పర్యావరణం బాగుంటుంది అని చెప్పిరా. ఆ మొక్క చూసినప్పుడంతా కూడా నువ్వు గుర్తుకొస్తావు వాళ్ళకి. ఇలాంటి కార్యక్రమాలు మనం చెయ్యాలా. చేసిండే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి. అందుకే ఇక్కడ డిజిటల్ కార్యక్రమం కూడా ఒకటి పెట్టారు, పోటీ ఒకటి పెట్టారు. నువ్వు చేసిండే పని గతంలో నువ్వు పోయి డబ్బులు ఇచ్చినా కూడా పత్రికల్లో వచ్చేది కాదు. ఇందిరాగాంధీ జమానాలో దూరదర్శన్ ఒకటే ఉండేది. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అనేక రకాలైన ఛానల్స్ వచ్చినాయి. అయితే ఆ ఛానల్స్ కూడా ఈరోజు డబ్బు ఇస్తే తప్ప వేయవు. మనకు భగవంతుని దయతో ఈరోజు టెక్నాలజీ కారణంగా సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేద్దాం, ఎంతమంది చూస్తారనేది వేరే విషయం. మనము చేసిన మంచి పని కూడా సోషల్ మీడియాలో మనం ప్రచారం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మనం నాయకులుగా గుర్తించబడతాం. నేను మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమమైనా భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించి మనకు విభేదాలున్నా, భారతీయ జనతా పార్టీ లోకల్ నాయకులతో విభేదాలున్నా లోపలగా ఉంటే తేడా కొట్టుకుందాం. బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం మనమంతా ఒక్కటే. ఎవరైనా మన దగ్గరికి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు అంతా ఒకటిగా ఉంటాం అనేటువంటి సందేశాన్ని మనం ఇవ్వాలి. దీనికి నాకు ఎప్పుడు కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవాడు, ధృతరాష్ట్రుని యొక్క ధర్మరాజు యొక్క ఘోషయాత్ర. ఆ ఘోషయాత్రలో దేవేంద్రుడు మొత్తంతో వీళ్ళందరూ వచ్చేసి కౌరవుల్ని పందిరిగా తీసుకుని పోతూ ఉంటారు. అప్పుడు ధర్మరాజు వాళ్ళని పోయి విడిపించబడ్డాడు. అర్జునుడు మన భీముడు, నీకేం బుద్ధుందా లేదా అన్నా, మనమల్ని ఈ విధంగా అడవులకు పంపించే వాడికి నువ్వు సహాయం చేయమంటావా అంటే అప్పుడు ధర్మరాజు ఒకటే అంటాడు, రే ఈ రోజు కౌరవులు వాడు తీసుకొని వెళ్ళిపోయిన విజయాహంకారం అనుకుంటుంది, నెక్స్ట్ వాళ్ళు నువ్వు మనం ఐదు కొట్టుకోవాలి, ఇది లేనంత వరకు మన గురువంశం ఉండదు అని చెప్పేసి ఆయన అయితే ఏదైతే చెప్పాడో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కూడా మనలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నావి అంతర్గత సమస్యలు తప్ప
బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వీఆర్ వన్, మేము అధ్యక్షుని యొక్క వెనకాల ఉంటాం, మేము భారతీయ జనతా పార్టీ నాయకుల వెనకాల ఉంటాం, భారతీయ జనతా పార్టీ నాయకుల్లో నేను కొట్లాడేటటువంటి వ్యక్తికి పొరపాటున పోలీస్ స్టేషన్లో నుంచి ఏమైనా సమస్య వచ్చినా అతనికన్నా ఎక్కువగా నేను పోయి ఆయన కోసం సపోర్ట్గా నిలబడతాం. ఇవి చేస్తున్నాం కాబట్టి మా కదిరిలో ఏ రోజైనా పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ మా మీకు చేయలేదు. కారణం ఏమంటే అరెస్ట్ కావడానికి సిద్ధమయ్యే ఒక 500 మంది కార్యకర్తలు మేము అక్కడ ఉన్నాం, అంతే. ఇక మాకు పెద్ద వరం లేదు. ఎవరికైనా మా దగ్గర ఒక అతనికి హోటల్లో అర్ధరాత్రి 10 గంటలకు వచ్చి మన నాయకుడికి లాఠీ చార్జ్ చేస్తానే మార్నింగ్ 7 o'clockకి కొంతమంది పిలిపించిన తర్వాత మొత్తం పోయేసి మొత్తం రోడ్లో కూర్చున్నాం. దాదాపు 150 మంది. వాడు నేరుగా వచ్చి క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది మనకు ఉండాల్సిందే. మనలో ఉన్నటువంటి తక్కువ సంఖ్య అనేటువంటి పరిస్థితి అనుకోకుండా మన సంఖ్యను బలోపేతం చేసుకొని మనం ఈ కార్యక్రమాల్లో అంతా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఈ నంబర్స్ నేను తీసుకోవాల్సింది వాళ్ళే మొత్తం తీసుకున్నారు. దీంట్లో ఎక్కడెక్కడైతే లేవో, బహుశా మీ మండలంలో ఏదో కోవూరు మండలంలో ఏదో మీరు 5 మంది 6 మంది ఉన్నారు, పక్క మండలంలో లేకపోతే